టీవీ5 న్యూస్ కి స్వాగతం. సూపర్ ఎల్నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో కెల్లంపూడి మండలం వేలంక, చిల్లంగి, జగపతి నగరం గ్రామాల రైతులకు తక్షణ సాగునీరు అందించేందుకు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చర్యలు తీసుకుంటున్నారు. ఈ రోజు ఏలేశ్వరం మండలం పెద్దానపల్లి పోలవరం కాలువ రెగ్యులేటర్ నుండి ఏలేరు కాలువలోకి గోదావరి నీటిని విడుదల చేసేందుకు ఈ రోజు ఆయన రెగ్యులేటర్ ను పరిశీలించి నీటి విడుదల సాధ్యాలను పరిశీలించారు. 40 సంవత్సరాలుగా ఈ కాలువ ద్వారా నీటి కోసం ఎదురుచూస్తున్న రైతులకు శుభవార్త అందింది. ఈ కార్యక్రమం కార్యరూపం దాల్చితే ఈ గ్రామాల్లోని వేలాది ఎకరాల పంటలకు సాగునీరు అందనుంది. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ సూపర్ ఎల్నినో కారణంగా రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, రైతులు పడుతున్న ఇబ్బందులను గమనించి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఎక్కడ నీరు అందుబాటులో ఉంటే అక్కడ నుంచి ఒడిసిపట్టి రైతులకు అందించాలని నిర్ణయించామని తెలిపారు. అందులో భాగంగానే ఈరోజు పెద్దనాపల్లి రెగ్యులేటర్ నుండి గోదావరి నీళ్లు ఏలేరు కాలువ ద్వారా ఈ గ్రామాలకు అందించేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో ఒక్క ఎకరా కూడా ఎండిపోకుండా చూసే బాధ్యత మనందరిది. ఇప్పటికే అధికారులతో సమన్వయం చేసి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టామని జ్యోతుల నెహ్రూ అన్నారు. ఈ కార్యక్రమంలో చదరం చంటిబాబు, తూము కుమార్, బోదిరెడ్ల సుబ్బారావు, కుర్ల చిన్నబాబు, గండే కాశీ, కాళ్ళ వెంకటేష్, బొడ్డేటి సుమన్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అప్పుడు అయిపోయినాడు పని, కాంక్రీట్ అయిపోయినాడు. 10 రోజులు అది కాంక్రీట్ కాదు. ఇప్పుడు మరి ముందు దాన్ని వేసేయండి. మనం వాలంటీ వేసుకున్నాం కదా సార్. నమస్తే సార్. చంద్రబాబు ఈ గొట్టు కూడా ఎంత బాగుంటుంది అండి. కోటింగ్ ఈ కొట్టండి చంద్రబాబు అదే అది వేసాను కట్ చేసుకోండి. కట్ చేసి కోటింగ్